వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మెజర్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది కొద్దిగా వీడియో లెంత్ అన్నది ఎక్కువ ఉంటుందండి, మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ చేస్తాను. అలాగే మన ఛానల్ నుంచి జేఎల్ఎంకి ఎక్స్క్లూజివ్గా, అలాగే అప్ టు ఐటీఐ అండ్ డిప్లొమా లెవెల్ వారికి ట్రిపుల్ఈకి సంబంధించి బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుందండి. మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఆ బుక్ మీకు యూజ్ అవుతుందండి బాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మెజర్మెంట్స్లో ఏ డైనమోమీటర్ వాట్మీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్. యాక్చువల్గా మనకి మీటర్స్ కొన్ని ఏసీకి కొన్ని డీసీకి మనకి యూజ్ అవుతాయండి. ఇందులో డైనమోమీటర్ అనేది ఏంటంటే, డైనమోమీటర్ టైప్ ఏంటంటే బోత్ డీసీ అండ్ ఏసీకి రెండిటికి కూడా మీకు యూజ్ అవుతుందండి. మీకు మీకు ఈ వీడియో కంటిన్యూషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మీటర్ దేనికి అనేది కూడా. అది మీరు మిస్ అవ్వకుండా చూడండి, అందుకే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ హౌస్ హోల్డ్ చూడండి. హౌస్ హోల్డ్ ఎనర్జీ మీటర్ ఈజ్. యాక్చువల్గా మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే మనకి రికార్డింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయండి. సో ఈ ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది ఇండికేట్ చేస్తాయండి, మన యామ్మీటరు, వోల్ట్మీటరు అలాంటివి అనమాట. ఈ రికార్డింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే రికార్డ్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈసీజీ మిషన్ చూడండి, మనకి మన పల్స్ తాలూకా వేవ్ అనేది, హార్ట్ పల్స్ తాలూకా వేవ్ అనేది రికార్డ్ చేసి చూపిస్తుంది. వీటిని రికార్డింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారండి. మూడోది ఇంటిగ్రేటింగ్ టైప్ అంటే మనకి వోల్టేజ్ కరెంట్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, విఐ అంటే ఏంటంటే యాక్చువల్గా పవర్ ఇంటూ టైం చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ విఐకి ఒక పర్టికులర్ టైము అంటే ఇంటిగ్రేట్ ఇది ఎలా చేస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month తీసుకుంటారండి. ఒక 1 month తీసుకుని వోల్టేజ్ని కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే హౌస్ హోల్డ్ ఎనర్జీ మీటర్ అనేది ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఓకే, అర్థమైంది కదండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన యామ్మీటరు, వోల్ట్మీటర్ ఇవన్నీ వస్తాయి. ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఎనర్జీ మీటర్ వస్తుందండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, డాష్ డాంపింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ కెల్విన్ ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఎలక్ట్రోస్టాటిక్ అని వాడారండి. మనకి చూడండి డాంపింగ్, యాక్చువల్గా మనకి ఎనీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మీరు తీసుకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే డిఫ్లెక్ట్ చేయడానికి డిఫ్లెక్టింగ్ టార్క్ కావాలండి. రెండోది ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ని కంట్రోల్ చేయడానికి, సో ఏం చెప్పానండి, మనకి ఫస్ట్ డిఫ్లెక్టింగ్ టార్క్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే రెండోది కంట్రోలింగ్ టార్క్ ఉంటుందండి. మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, డాంపింగ్ టార్క్ అంటారనమాట. దీన్ని డాంపింగ్ టార్క్ అంటారు. డిఫ్లెక్టింగ్ టార్క్ వల్ల ఏంటంటే నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 amps ఇచ్చామనుకోండి, 0 amps దగ్గర ఉన్న నీడిల్ ఇలా డిఫ్లెక్ట్ అయ్యి ఈ 10 amps దగ్గర ఆగుతుంది. సో ఇక్కడ మనకి ఈ డిఫ్లెక్ట్ అవ్వడానికి కావాల్సిన టార్క్ని మనం డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం, మీకు సింపుల్గా చెప్తున్నానండి. అలాగే ఇది కంటిన్యూగా 10 ampsకి వచ్చి ఆగకుండా ముందుకెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. ఎనర్సీ వల్ల ఈ మూమెంట్ తాలూకు నీడిల్కి ఉన్న ఎనర్సీ వల్ల కొద్దిగా ముందుకెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. సో అలా వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే కంట్రోలింగ్ టార్క్ అనేది ఒకటి ఉంటుంది. కంట్రోలింగ్ టార్క్, ఈ కంట్రోల్ టార్క్ ఏంటంటే దీని కంటిన్యూస్ మూవ్మెంట్ అవ్వకుండా ఇది మనకి చూస్తుంది అనమాట. ఈ కంట్రోలింగ్ మనం డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం. నెక్స్ట్ అలాగే మూడోది ఫైనల్ పొజిషన్కి వచ్చిన తర్వాత 10 amsకి వచ్చిన తర్వాత ఇది ఎలాగ ఉండాలండి, ఒక దగ్గర ఉండాలి. కానీ ఏమవుద్దంటే నీడిల్ ఇటు మూవ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, మన బైక్ స్పీడోమీటర్ ఒకసారి స్టేబుల్ అవ్వదు, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, దానికి కంట్రోలింగ్ టార్క్ తగ్గినట్టు అనమాట. సో అలాగే మన కంట్రోలింగ్ టార్క్ అనేది మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది దేనివల్ల వస్తుందండి, మెజరింగ్ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ దేని మీద ఉంటే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కంట్రోలింగ్ టార్క్ అని మనకి ఏంటంటే జనరల్గా స్ప్రింగ్ కంట్రోల్ వాడతారండి, స్ప్రింగ్స్ వాడతారు, స్ప్రింగ్ కంట్రోల్. రెండోది ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ ఒకటి ఉంటుంది, గ్రావిటీ కంట్రోల్. ఈ రెండు వాడుకొని మనం ఈ స్ప్రింగ్ ఎలాగ ఉంటుందంటే ఏదైతే ఈ నీడిల్ ఉందో నీడిల్కి ఎలా స్ప్రింగ్ ప్లేసెస్ ఉంటుందండి, ఇది ఒక దగ్గర ఫిక్స్ చేస్తారు. ఈ స్ప్రింగ్ ఎలాగ ఉంటుందంటే ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ ఎంత ఉందో దానికి ఎగ్జాక్ట్గా ఈక్వల్ అండ్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్ లాగా ఉంటుంది అనమాట, ఇండైరెక్ట్గా చెప్పాలంటే.
విత్ సమ్ కాన్స్టెంట్ కే. అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇది డిఫ్లెక్ట్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చింది అనుకోండి. ఈ పొజిషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్ అవుతుంది. అప్పుడే ఇది అవుతుందండి. ఏది ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఎక్కువ ఉంటే డిఫ్లెక్టింగ్ సైడ్ తిరుగుతుంది, కంట్రోలింగ్ టార్క్ ఎక్కువ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో అలాగ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. అలాగే డ్యాంపింగ్ టార్క్ వచ్చేసరికి మనకి మిగిలింది ఏంటంటే డ్యాంపింగ్ టార్క్. ఈ డ్యాంపింగ్ టార్క్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఉంటుందండి. ఎడ్డీ కరెంటు డ్యాంపింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఉంటుంది. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ జనరల్గా ఎక్కువగా వాడేది ఈ రెండు అండి, ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. మూడోది ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ కూడా ఉంటుంది. ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ కూడా ఉంటుందండి. ఈ మూడు మెథడ్లతో మనం డ్యాంపింగ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డ్యాంపింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా పనిచేస్తుంది, కంట్రోలింగ్ టార్క్ ఎలా పనిచేస్తుంది, డ్యాంపింగ్ టార్క్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్పానండి ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, దీనికన్నా ముందు ఇంకోటి చెప్తాను చూడండి. జనరల్గా మూవింగ్ కాయిల్కి వచ్చేసరికి ఏంటి వాడతారంటే ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వాడతారండి. మూవింగ్ ఐరన్కి వచ్చేసరికి ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వాడరండి. ఎందుకంటే మూవింగ్ ఐరన్లోని ఈ ఫీల్డ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఫీల్డ్ తాలూకు స్ట్రెంత్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వాడడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా మనకి యాక్యురేసీ ఉండదు అనమాట. సో ఫీల్డ్ తాలూకు స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల మనం మూవింగ్ ఐరన్కి వచ్చేసరికి మనం ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ వాడతామండి. మూవింగ్ ఐరన్కి ఏంటండి ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ వాడతాం. నెక్స్ట్ ఈ డైనమోమీటర్ ఉందనుకోండి, ఎక్కువగా వాడేది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వాడతారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 4th క్వశ్చన్, ద పాయింటర్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆఫ్. సో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ తాలూకు పాయింట్ దేనితో తయారు చేస్తారంటే ఆప్షన్ డి అండి, అల్యూమినియంతో తయారు చేయడం జరుగుతుంది. సో ఎందుకు అల్యూమినియం అంటే అల్యూమినియం అన్నది మనకి లైట్ వెయిట్ ఉంటుందండి కంపేర్ టు రిమైనింగ్. లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి డ్యాంపింగ్ టార్క్ అప్లై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, విచ్ టార్క్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఏ టార్క్ ఎసెన్షియల్? డ్యాంపింగ్ టార్క్ కావాలి, కంట్రోలింగ్ టార్క్ కావాలి, డిఫ్లెక్టింగ్ టార్క్ కూడా కావాలి. సో డి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, అలాగే ఈ వీడియో కంటిన్యూషన్లో మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడతారన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మొత్తం అందుకే వీడియోలు ఎంత ఎక్కువైనా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రోస్టాటిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి జనరల్గా హై వోల్టేజ్ ఎక్కువ మెజర్ చేసే దగ్గర మనం వాడతామండి. ఇందులో కెపాసిటర్స్ యూజ్ చేసి మనం వోల్టేజ్ మెజర్ చేస్తాము. సో జనరల్గా ఏంటంటే వోల్ట్ మీటర్ మెజర్మెంట్కి ఎలక్ట్రోస్టాటిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్, వేర్ క్లాంప్ ఆన్ మీటర్ ఈజ్ యూజ్డ్. క్లాంప్ ఆన్ మీటర్ అంటే ఏం లేదండి, ఆ మీటర్కి ఏంటంటే ఇలాగ ఉంటుంది అనమాట. ఇలా క్లాంప్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే ఈ క్లాంప్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇటు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక కండక్టర్ లోపల ప్లేస్ చేస్తారు ఇలాగా. అంటే మనం కండక్టర్ని డైరెక్ట్గా ముట్టుకోవాల్సి వద్దండి. ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే ఇండక్షన్ ఎఫెక్ట్తో మనకి ఈ క్లాంప్ ఆన్ మీటర్ ఏం చేస్తుంది అంటే త్రూ ఇండక్షన్ ద్వారా మనకి కరెంట్ అనేది మెజర్ చేస్తుంది అనమాట. సో ఎక్కడ వాడతారు? వేరే క్లాంప్ ఆన్ మీటర్ యూజ్డ్ ఫర్ అంటే హై ఏసీ కరెంట్కి మనం మెజర్ చేయడం కోసం. హై ఏసీ కరెంట్ మెజర్ చేయాలంటే మళ్ళీ అక్కడ మనం మీటర్ గట్ట పెట్టి చేయడం చాలా కష్టం. అందుకని చెప్పేసి ఈ క్లాంప్ ఆన్ మీటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 8వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ కెనాట్ బి మెజర్డ్ బై యూజింగ్ మల్టీమీటర్. మల్టీమీటర్ యూజ్ చేసి మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి, అలాగే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే మనం కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కానీ పవర్ ఫ్యాక్టర్ అనేది మనం మెజర్ చేయడానికి అవ్వదండి. సో ఆప్షన్ ఏ, మల్టీమీటర్ యూజ్ చేసుకుని మనం పవర్ ఫ్యాక్టర్ అనేది మెజర్ చేయలేం. నెక్స్ట్ చూడండి, ఇన్ మూవింగ్ ఐరన్ అండ్ హార్డ్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ డాష్ డ్యాంపింగ్ యూజ్డ్. ఆల్రెడీ మనకి మూవింగ్ ఐరన్ అంటే ఎయిర్ ఫ్రిక్షన్ అని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ మూవింగ్ ఐరన్ మరియు హార్డ్వేర్ అని అడిగారు. సో రెండింటికి కలిపి ఒకటే అన్నట్టుగా దాని అర్థం. మూవింగ్ ఐరన్కి హార్డ్వేర్కి ఏటి వాడతారు అంటే మూవింగ్ ఐరన్కి మనకు తెలుసండి ఎయిర్ ఫ్రిక్షన్. ఇక్కడ ఆప్షన్లో ఓన్లీ సింగిల్ ఇచ్చారు. సో మీకు మూవింగ్ ఐరన్కి ఏటి వాడతారు తెలిస్తే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆప్షన్ సి, ఎయిర్ ఫ్రిక్షన్ ఈజ్
రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. నెక్స్ట్ చూడండి 10వ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 10th క్వశ్చన్ ఏం అడిగారంటే ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్. ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి? అలా అది ఏంటంటే మనకి 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. నెక్స్ట్ దీని కంటిన్యూస్లో చెప్తాను, మీకు మిస్ చేయకుండా వినండి. సో ఇక్కడ మీకు చెప్పే ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్ అంటే అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్. సో అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, అలాగే మనకి సెకండరీ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అనేది మీకు ఈ వీడియో కంటిన్యూస్లో చెప్తాను. సో అందుకే వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వద్దు. సో ఇక్కడతో మనకి ఇంపార్టెంట్గా కొన్ని క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కవర్ చేశానండి. చాలా ఇంపార్టెంట్, ఇవి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. సో వీటి కంటిన్యూస్ను మనం బుక్లో కొన్ని మీకు ఐటీఐ, ఇది ఓన్లీ ఐటీఐ ఎక్స్క్లూజివ్ బుక్లో క్వశ్చన్స్ అండి. ఇప్పుడు వచ్చి అప్కమింగ్ మనకి నేను చెప్పే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవి కూడా మొత్తం చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో ఎండింగ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి చెప్తానండి, అది కూడా చూడండి. అది చూస్తే మీకు ఇన్స్ట్రుమెంట్స్ తాలూకా సింబల్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. అలాగే అమెజాన్లో మన వైజాగ్ టెక్ హబ్ నుంచి ఎక్స్క్లూజివ్గా అప్ టు డిప్లొమా లెవెల్ వరకు ఉపయోగపడే ఒక బుక్ ఉందండి. మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో మీకు పాయింట్స్ రూపంలోని, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రూపంలోని ఆ బుక్ అనేది తయారు చేయబడిందండి. మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కావాలంటే లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మెజర్మెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది ఇన్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ. చూడండి మెజర్మెంట్స్లో మనం ఏమవుతుందండి, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ మెజర్ చేయాలనుకోండి, యాంప్స్ మెజర్ చేయాలి, లేదంటే వోల్టేజ్ మెజర్ చేయాలి, లేదంటే పవర్ మెజర్ చేయాలి. సో ఏదైతే మెజర్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మెజర్ చేయాలనుకోండి, యామ్మీటర్కి మనం ఏం చేస్తామండి, కరెంట్ ఇస్తాం. కరెంట్ ఇస్తుంది మనకి ఏం చేస్తుందండి, మనకు అవుట్పుట్ రీడింగ్ ఇస్తుంది. అది ఎలాగుంటుందండి, నీడిల్ ఉండి ఇచ్చిన కరెంట్కి తగ్గ ఈ నీడిల్ మూవ్ అవుతూ ఒక దగ్గర ఆగిపోతుంది. అది ఎక్కడ అవుతుందంటే మనం ఎంతైతే కరెంట్ ఇస్తామో ఆ పాయింట్ దగ్గర ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, కెమికల్ ఎనర్జీ కింద కాదు, లైట్ ఎనర్జీ కింద మనకు లైట్ రాదు కాదు, హీట్ ఎనర్జీ అంటే మనకి హీట్ ఏం రాదు కాదు. సో మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండో చూడండి, వెరీ ఇంపార్టెంట్. మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. మెగ్గర్ అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ అండి. అందులో ఏమవుతుందంటే ఒక హ్యాండ్ డ్రివెన్ అంటే చేత్తో తిప్పే జనరేటర్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం చేత్తో తిప్పే జనరేటర్ని చేత్తో తిప్పుతున్నామో జనరేటర్ అనేది వోల్టేజ్ ఇస్తుందండి. సో ఆ వోల్టేజ్ తగ్గ కరెంట్ ఫ్లో అవుతుంది. సో వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి రెసిస్టెన్స్ అని తెలుసు. సో మనకి అది డీసీ ఉంటుందండి జనరేటర్ కూడా. సో మనకి ఆ ఇచ్చే రెసిస్టెన్స్ దేని తీస్తుందంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడతాం అనమాట. ఎర్త్ రెసిస్టెన్స్ కాదండి. మెగ్గర్ ఎప్పుడు కూడా హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాడతాం అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఎక్కువ రెసిస్టెన్స్కి ఉంటుంది కాబట్టి, మన ఇన్సులేషన్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మెగ్గర్ అనేది హయ్యర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి, మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఇన్ ప్రిఫరెన్స్ టు ఓమ్ మీటర్తో కంపేర్ చేసుకుంటే మెగ్గర్ని మనం హయ్యర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. ఎందుకు అంటే ఇట్ అవాయిడ్స్ ద యూజ్ ఆఫ్ సెల్సా, ఇట్ హ్యాస్ హయ్యర్ పొటెన్షియల్ దాన్ ఓమ్ మీటర్ కన్నా మనం ఇది ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఆపరేట్ చేస్తాం అనమాట. ఇది ఇందులో మీకు ఆల్రెడీ చెప్పిన హ్యాండ్ డ్రివెన్ జనరేటర్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంటిన్యూటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ యూజువల్లీ చెక్డ్ బై. చూడండి వోల్ట్ మీటర్తో మనం ఏం చేస్తాం, వోల్టేజ్ మెజర్ చేస్తాం, ఇది కాదు. యామ్ మీటర్తో ఏం మెజర్ చేస్తాం, యామ్స్ చేస్తాం, ఇది కూడా కాదు. మెగ్గర్తో ఏం మెజర్ చేస్తాం, మెగ్గర్తో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తాం. సో మనం ఓమ్ మీటర్ యూజ్ చేసుకుని కంటిన్యూటీ అన్నది మెజర్ చేస్తామండి. అర్థమైంది కదండి, ఓమ్ మీటర్ యూజ్ చేసుకుని మనం కంటిన్యూటీ అనేది మెజర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5వ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ కూడా దగ్గర రాసుకుంటే మీకు యూజ్ అవుతాయి. చూడండి, ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఆన్. సో జనరల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. అవి ఏంటనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. రెండోది సెకండరీ టైప్ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ ఏంటంటే అబ్సల్యూట్,
అబ్జల్యూట్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఒకటండి, రెండు సెకండరీ టైప్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఫస్ట్ కమింగ్ టు అబ్జల్యూట్ టైప్ అండి. ఈ అబ్జల్యూట్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వాల్యూ అన్నది డైరెక్ట్గా ఇవ్వదన్నమాట. వాల్యూ అన్నది మనకు కావాల్సిన వాల్యూ అన్నది ఒక కాన్స్టెంట్ రూపంలో ఇస్తుందండి, ఒక కాన్స్టెంట్ రూపంలో ఇస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ మనం మన వాల్యూలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే వీటిని ఏమంటారంటే ఎగ్జాంపుల్, ఇందులో మనకి సెకండరీ ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక రీడింగ్ మీటర్ ఉండి ఒక నీడిల్ ఉండి అలాగే ఉండదండి, డైరెక్ట్గా ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇస్తుంది అనమాట. సో వీటిని ఎక్కువగా ల్యాబొరేటరీస్లో మనం అందుకే వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి అడుగుతారండి, ట్యాంజెంట్, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ట్యాంజెంట్ గ్యాల్వోనోమీటర్ అండి. ట్యాంజెంట్ గ్యాల్వోనోమీటర్ అన్నది మనకి ఒక అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అలాగే రియలైజ్ కరెంట్ బ్యాలెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. రియలైజ్, ఈ రెండు కూడా వర్డ్స్ వినడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీగా మీరు గుర్తుపెట్టేయచ్చు కూడా. కరెంట్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, ఇవి ఏంటంటే అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సెకండరీ ఇన్స్ట్రుమెంట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఉంటాయంటే సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్లో ఇవ్వండి. ఫస్ట్ పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్, ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంటు, థర్మో టైప్ ఇన్స్ట్రుమెంట్స్, థర్మల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు వీటిని. ఇంకోటి ఎలక్ట్రోస్టాటిక్ టైపు, ఇంకొకటి ఇండక్షన్ టైపు. సో మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడతారంటే పిఎంఎంసి అన్నది ఓన్లీ డీసీకి వాడతారండి. పిఎంఎంసి అనేది ఓన్లీ డీసీకి వాడతారు. అలాగే ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఓన్లీ ఏసీకి వాడతారండి. సో ఈ రిమైనింగ్ ఉన్నాయి చూసారా, ఈ రిమైనింగ్ అనేవి బోత్ ఏసీ అండ్ డీసీ. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే పిఎంఎంసి ఓన్లీ డీసీ, ఇండక్షన్ ఓన్లీ ఏసీ. ఎందుకంటే మనకి మీరు ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. మన ట్రాన్స్ఫార్మర్ అన్నది ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మీరు చూస్తే ఓన్లీ ఏసీలోనే పనిచేస్తుంది, డీసీ ఇస్తే అది వర్క్ చేయదు అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇండక్షన్ అనేది ఏసీ అని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అనేది ఓన్లీ డీసీకే వాడతారనమాట. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే నేను ఇందాక చూపించిన క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ కాన్సెప్ట్ మీరు నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు విన్నారు కాబట్టి 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. ఒక సెకండ్. 5th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఆన్ ఏసీ సప్లై ఓన్లీయా, డీసీ సప్లై ఓన్లీయా, బోత్ ఏసీ అండ్ డీసీయా, బ్యాటరీ సప్లై ఓన్లీయా. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పానండి, ఇండక్షన్ టైప్ అనేది ఓన్లీ యూజ్డ్ ఫర్ ఏసీ. నెక్స్ట్ 6వ క్వశ్చన్ కూడా మీరే ఆన్సర్ చేయాలండి. డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఆన్. డైనమోమీటర్ అంటే ఏం చెప్పానండి, బోత్ ఏసీ అండ్ డీసీ. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఆన్. మూవింగ్ ఐరన్ అనేది బోత్ ఏసీ అండ్ డీసీ. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి, ఇది కొద్ది కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్. సెన్సిటివిటీ అండి, సెన్సిటివ్ అని అనొచ్చు, ఆఫ్ వోల్ట్మీటర్ ఈజ్ గివెన్ బై ద. సెన్సిటివిటీ అంటే దేనికైనా అది వోల్ట్మీటర్ సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/, కరెంట్ తాలూకా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అండి. అంటే 1/, అందులో మనకు వచ్చే కరెంట్ తాలూకా ఫుల్ స్కేల్ అనమాట. ఓకే చూడండి, సెన్సిటివ్ అని అనొచ్చు, ఆఫ్ వోల్ట్మీటర్ ఈజ్ గివెన్ బై ద రెసిప్రోకల్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. చూడండి 1/IFSD అంటే ఏంటండి, రెసిప్రోకల్ ఆఫ్ IFSD కదా. అలాగే ఓమ్స్ పర్ వోల్టా, బోత్ ఆఫ్ ద అబోవా, లేదనుకుంటే నన్ ఆఫ్ ద అబోవా. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి 1/I కదా, ఈ 1/I ఎలా రాయొచ్చండి, 1/, మళ్ళీ I అంటే మళ్ళీ ఏమని రాయొచ్చు చూడండి, I అంటే V/R కదా, V = IR మనకు ఫార్ములా, V = IR, I = V/R. దీని మళ్ళీ ఏం రాయొచ్చండి, R/V అంటే ఓం పర్ వోల్ట్. చూడండి ఓం పర్ వోల్ట్ అయ్యింది, రెసిప్రోకల్ ఆఫ్ కరెంట్ అయ్యింది. సో 2 ఆప్షన్లు కరెక్టే, చాలా జాగ్రత్తగా చూడండి. సో బోత్ ఆఫ్ అబోవ్, ఆప్షన్ సి ఏంటంటే బోత్ ఆఫ్ అబోవ్. కానీ మనకి ఎగ్జామ్లో బోత్ ఆఫ్ అబోవ్ అని ఇవ్వడండి, ఇలాగ ఇస్తాడు మ్యాక్సిమం. బోత్
అండ్ బి అనమాట. సో సెన్సిటివిటీ అంటే 1/IFSD అనొచ్చు, లేదంటే ఓం పర్ వోల్ట్ అని కూడా అనొచ్చండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి అది. నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ ఏమడిగారండి? హెవీ కరెంట్ ఇన్ డీసీ సర్క్యూట్ కెన్ బి మెజర్డ్ విత్ ద ఎయిడ్ ఆఫ్. చూడండి, డీసీ అని అడిగాడు ఇక్కడ. సో మీరు సిటీ అనేది హై కరెంట్ మెజర్ చేయడానికి, కానీ ఇది ఓన్లీ ఏసీలోనే, డీసీలో కాదండి. ఇక్కడ మనం ఒక యామ్మీటర్ తీసుకున్నా, ఒక వోల్ట్మీటర్ తీసుకున్నా, మనం ఏం చేస్తామంటే రేంజ్ పెంచడం కోసం కొన్ని టెక్నిక్స్ వాడతామండి. అవి ఏంటన్నది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. రేంజ్ పెంచడం కోసం చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఒక యామ్మీటర్ అనుకుందామండి. ఇది ఒక యామ్మీటర్ అనుకుందాం. సో ఈ యామ్మీటర్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని రేంజ్ ఒక 10 amps వరకే ఉందనుకుందాం. అయితే మనం ఏం చేయాలంటే ఇదే యామ్మీటర్ వాడుకుని మనకు 50 amps మెజర్ చేయాలనుకోండి. ఈ 50 amps సప్లై తీసుకొచ్చి ఈ 10 amps రీడింగ్ ఉన్న యామ్మీటర్కి ఇస్తే ఏమైపోతుందండి? కాలిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే యామ్మీటర్ ఉంటుందండి. యామ్మీటర్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇచ్చిన ఇది 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 ఓన్లీ 10 amps కరెంటే తీసుకోగలదు, కానీ మనం ఇచ్చేదంతా ఇక్కడ నుంచి ఇచ్చేదంతా 50 amps. అప్పుడు ఏం చేస్తామంటే ప్యారలల్గా ఒక రెసిస్టర్ ప్లేస్ చేస్తామండి. దీన్నే సంట్ రెసిస్టర్ అంటారు. ఈ సంట్ రెసిస్టర్ ఎలా డిజైన్ చేస్తారంటే ఈ మెయిన్ రెసిస్టర్ కన్నా తక్కువ వాల్యూ ఉన్నట్టు మెజర్ తీసుకుంటాం. సో అంటే ఈ సంట్ రెసిస్టెన్స్ అన్నది ఈ మెయిన్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటేనే కదండి అప్పుడు దీంట్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇందులో 10 amps ఫ్లో అయితే మనకి ఇందులో మిగతా 40 amps ఫ్లో అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక ప్యారలల్గా ఒక రెసిస్టర్ పెట్టి మనం కరెంట్ యామ్మీటర్ తాలూకు రేంజ్ పెంచుకోవచ్చు. అలాగే వోల్ట్మీటర్ తాలూకు రేంజ్ పెంచాలి అంటే ఇందులో ప్యారలల్గా పెట్టాం కదా, వోల్ట్మీటర్ ఎలాగ ఉంటుందండి? ఒక హై రెసిస్టర్తో మీటర్ అనేది ఇలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. వోల్ట్మీటర్ తాలూకు రేంజ్ పెంచాలనుకోండి, ఈ మీటర్ రెసిస్టర్ కన్నా తక్కువ ఉన్న రెసిస్టర్ ఒకటి తీసుకొచ్చి సిరీస్లో కనెక్ట్ చేస్తాడు అనమాట. సో సిరీస్లో కనెక్ట్ చేసి మనం మీటర్ తాలూకు ఎక్స్టెన్షన్ అనేది పెంచుకోవచ్చు. యామ్మీటర్కి వచ్చేసరికి మీటర్కి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము, వోల్ట్మీటర్ వచ్చేసరికి మీటర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాము. అంతేనండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ సంట్ అయితే మనకి ఏం చెప్పానండి? సంట్ అయితే యామ్మీటర్ అని చెప్పడం జరిగింది, సిరీస్ అయితే వోల్ట్మీటర్ అని చెప్పడం జరిగింది. దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సంట్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ రెసిస్టెన్స్ బై M-1 అండి. ఇక్కడ M అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ ఈక్వల్ టు I/IM. IM అంటే మనకి మీటర్ మ్యాక్సిమం ఎంత కరెంట్ మెజర్ చేయగలదో. ఓకే, చూడండి, ఇందాక చెప్పిన మీకు ఎగ్జాంపుల్ ప్రకారం ఇది 10 amps మెజర్ చేస్తుంది, కానీ టోటల్ కరెంట్ కూడా ఎంత ఇస్తున్నాం? 50 ఇస్తున్నాం అనమాట. సో I/IM అంటే మనం ఎంతైతే రేంజ్ పెంచుతున్నామో ఆ కరెంటు డివైడెడ్ బై యామ్మీటర్ తాలూకు ఒరిజినల్ కరెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే M అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. M ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సో దీని ప్రకారం మీరు చూస్తే RSH ఈజ్ ఈక్వల్ టు RM మీటర్ రెసిస్టెన్స్ బై M-1. M అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 కాబట్టి కిందది కూడా చాలా హై వాల్యూ ఉంటుంది కంపేర్ టు RM. అప్పుడు సంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సంటు మీటర్ తాలూకా సంట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, సంట్ ఫీల్డ్ కదండి సంట్. సో ఈ విధంగా అదే మనకి వోల్ట్మీటర్లో నేను సిరీస్ రెసిస్టర్ ఎక్కువ వాల్యూ పెట్టాలి దేనికన్నా, మీటర్ కన్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు RM ఇంటూ M-1. ఫార్ములా కూడా గుర్తు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇప్పుడు చూడండి 9వ క్వశ్చన్ చూడండి. హెవీ కరెంట్ ఇన్ డీసీ సర్క్యూట్ కెన్ బి మెజర్డ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ సిటీ ఇన్ ద లైన్ అనేది కాదు. చూడండి, సంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద మీటర్ అని అడిగారు. ఇక్కడ ఏంటంటే కరెంట్ అంటే ఏంటి? యామ్మీటర్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యామ్మీటర్ అనేసరికి సంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అదే వోల్ట్మీటర్ అయితే కనుక సిరీస్లో పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ మెజర్మెంట్ అట్ హై ఫ్రీక్వెన్సీస్. హై ఫ్రీక్వెన్సీస్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇది, ఎందుకంటే చాలాసార్లు అడిగారు. హై ఫ్రీక్వెన్సీస్ మెజర్ చేయాలంటే మనం థెర్మోకపుల్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం వాడతామండి. నెక్స్ట్ చూడండి 11వ క్వశ్చన్ చూడండి. 11వ క్వశ్చన్ ఇది మన ఎనర్జీ మీటర్ కనెక్షన్ సంబంధించిన క్వశ్చన్ అండి. చూడండి, ఇఫ్ ద కనెక్షన్ బిట్వీన్ టెర్మినల్ 1 and 1' ఆఫ్ ద ఎనర్జీ మీటర్ ఇన్ ఫిగర్ ఈజ్ రిమూవ్డ్. అంటే మనకి ఎనర్జీ మీటర్ కనెక్షన్ ఎలా ఉంటుందండి? యాక్చువల్గా కరెంట్ కాయిల్ ఉంటుంది, అలాగే మనకి
వోల్టేజ్ కాయిల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ఇది కరెంట్ కాయిల్ ఇలాగ ఉన్నది, ఇది ఏంటంటే వోల్టేజ్ కాయిల్. ఈ 1కి 1' మధ్య కనెక్షన్ తీసారండి, తీస్తే ఈ కాయిల్ మొత్తం రిమూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే వోల్టేజ్ కాయిల్ మొత్తం రిమూవ్ చేస్తామో మనకి మీటర్ అనేది ఏం రీడింగ్ తీయదండి, కానీ సప్లై మటుకు ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, నైదర్ లోడ్ విల్ బి సప్లైడ్ నార్ ఎనర్జీ రిజిస్టర్డ్. నార్ ఎనర్జీ రిజిస్టర్ కరెక్ట్ అయితే ఏదో ఒకటి అవుద్ది అంటున్నారు, అంటే లోడ్ సప్లై అవ్వట్లేదు లేదా ఎనర్జీ రిజిస్టర్ అవ్వట్లేదు. ఇక్కడ లోడ్ సప్లై అవుతుంది కదండి. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. లోడ్ విల్ బి సప్లైడ్ బట్ ఎనర్జీ విల్ నాట్ బి రిజిస్టర్డ్. లోడ్ సప్లై అవుతుంది కానీ ఎనర్జీ రిజిస్టర్ అవ్వదు అనమాట. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇటువంటి కూడా మీకు థియరీ బాగా నేర్చుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. 12వ క్వశ్చన్ చూడండి, ఇఫ్ పర్మనెంట్ బ్రేక్ మ్యాగ్నెట్, మనకి ఎనర్జీ మీటర్లో డిస్క్ ఉంటుంది కదండి, ఈ డిస్క్ తిరిగే దగ్గర మనకి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. ఇలా ఒక మ్యాగ్నెట్ ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఎనర్జీ మీటర్ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ మ్యాగ్నెట్కి. ఇది ఈ మనకి ఏదైతే ఉందో డిస్క్, ఇది ఇక్కడ ఒక స్పిండిల్ లాగా ఉంటుందండి, దీని మధ్య ఇది హ్యాంగే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నెట్ నుంచి స్పిండిల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మ్యాగ్నెట్ అనేది డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, డిస్టెన్స్ దూరంగా పెట్టామనుకోండి, స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ మ్యాగ్నెట్ అనేది దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, అంటే ఈ స్పిండిల్కి మ్యాగ్నెట్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను చెప్పేది కూడా మనకి డిప్లొమా బుక్ ఉంది కదండి అన్వాని, అందులో రాంగ్ ఇచ్చారండి. కరెక్ట్ చేసుకోండి, చాలా మిస్టేక్లు ఉన్నాయి, మీరు కొద్దిగా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈ పర్మనెంట్ బ్రేక్ మ్యాగ్నెట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద స్పిండిల్ ఆఫ్ ద మూవింగ్ డిస్క్. అంటే ఈ మ్యాగ్నెట్ అనేది దీని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను, అంటే డిస్టెన్స్ అనేది పెంచేస్తున్నాను. పెంచేస్తే అప్పుడు ఏమవుతుందండి, స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. చూడండి, ఇఫ్ పర్మనెంట్ బ్రేక్ మ్యాగ్నెట్ ఈస్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద స్పిండిల్ ఆఫ్ ద మూవింగ్ డిస్క్, ఏమవుతుంది, ఎనర్జీ మీటర్ విల్ రన్ ఫాస్టా కాదు, ఎనర్జీ మీటర్ విల్ రన్ స్లో అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే డిస్టెన్స్ నేను పెంచేసానో ఈ దూరం పెరిగే కొలది కూడా మనకి ఎనర్జీ మీటర్ అనేది స్లోగా తిరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదే దగ్గర పెట్టాను అనుకోండి, ఇఫ్ సంట్ ఆఫ్ ద బ్రేక్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెస్డ్ డౌన్, అంటే దగ్గర ప్లేస్ చేస్తారు అనుకోండి, దగ్గర ప్లేస్ చేస్తే డిస్టెన్స్ తగ్గిపోయి ఎనర్జీ మీటర్ అనేది స్పీడ్గా తిరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి అని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేస్తారు. నెక్స్ట్ 14 చూడండి, అల్యూమినియం ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ద మెటీరియల్ ఫర్ రొటేటింగ్ డిస్క్ ఆఫ్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ ఎందుకు మనం అల్యూమినియం చేస్తామంటే ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ అవైలబుల్, అంటే మన లోకల్గా దొరుకుతుంది. ఇట్ ఈస్ గుడ్ కండక్టర్, ఇట్ ఈస్ లైట్ వెయిట్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనమాట. సో 14 ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. మీరు ప్రిపేర్ అయినప్పుడు అన్ని ఆప్షన్స్ కూడా చదవండి ఎగ్జామ్. ఫ్రెండ్స్, 15 క్వశ్చన్ చూడండి, టెర్మినల్ కవర్ ఆఫ్ ద ఎనర్జీ మీటర్ ఈజ్ సీల్డ్. చూడండి, ఎనర్జీ మీటర్కి మనకి 2 ఇన్కమింగ్ వస్తాయండి, 2 అవుట్ గోయింగ్ వెళ్ళిపోతాయి. ఈ 4 టెర్మినల్స్ ఉన్న కవర్ మనం సీల్ చేస్తాం, ఎందుకంటే మనం ఏమీ లోపల గ్యాంబ్లింగ్ చేయకుండా ఉండడం కోసం. సో టు అవాయిడ్ ట్యాంపరింగ్ ఫర్ మీటర్ నాట్ రొటేట్, మీటర్ తిరగకుండా మనం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది మెయిన్ తాలూకా లైన్ న్యూట్రల్ అనుకుందాం, ఇది అవుట్ గోయింగ్ లైన్ న్యూట్రల్ ఉందనుకోండి. సో ఈ లైన్ కలిపేసి ఈ న్యూట్రల్ కలిపేస్తే మనకి మీటర్ బైపాస్ అయిపోద్దండి, మీటర్ తిరగదనమాట. సో అలా చేయకుండా ఉండడం కోసం మనం ట్యాంపర్ చేస్తారు, అది కవర్ చేస్తారు. నెక్స్ట్ ఎనర్జీ మీటర్ని కూడా కవర్ చేస్తారండి. అది దేనికంటే టు అవాయిడ్ ట్యాంపరింగ్ ఫర్ మీటర్ రన్నింగ్ స్లో, అంటే స్లోగా తిరగకుండా ఉండడం కోసం చేస్తారనమాట. ఈ రెండు కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరైనా దీన్నే మనం ఎనర్జీ థెఫ్టింగ్ అంటారు, ఎనర్జీ థెఫ్టింగ్ అవ్వకుండా చూడడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్ ఏసీ సప్లై ఈజ్ యూజ్డ్, దిస్ ఈస్ డన్. దేనికంటే బి అండి, టు అవాయిడ్ ఎఫెక్ట్ ఆఫ్ పోలరైజేషన్ విత్ డీసీ అనమాట. నెక్స్ట్ 19 చూడండి, విచ్ ఈస్ బెటర్ ఎర్త్ రెసిస్టెన్స్. చూడండి 3 వాల్యూస్ ఇచ్చారు, మూడిట్లో ఏ తక్కువ ఉంటే అది బెటర్ అండి. సో 1 ఓం అన్నది బెటర్ ఎర్త్ రెసిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, డిఫ్లెక్టింగ్ టార్క్ ఇన్ పిఎంఎంసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ రెక్టిఫైర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు. మనకి ఏ మీటర్ తీసుకున్నా ఒకటి డిఫ్లెక్టింగ్ టార్క్ ఉంటుందండి, రెండోది కంట్రోలింగ్ టార్క్ ఉంటుందండి, మూడోది డ్యాంపింగ్ టార్క్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో, కరెంట్ అయితే కరెంటు, వోల్టేజ్ అయితే వోల్టేజు, పవర్ అయితే పవరు, సో దాని మీద డిపెండ్ అవుతుందండి. కంట్రోలింగ్ టార్క్ ఏంటంటే ఈ డిఫ్లెక్షన్ కంటిన్యూగా వెళ్ళిపోవడం కోసం కంట్రోల్ చేస్తుంది. ఈ డ్యాంపింగ్ టార్క్ ఏంటంటే ఫైనల్ పొజిషన్ దగ్గర
మనకి ఆసిలేషన్స్ అంటే ఫైనల్ పొజిషన్లో నీడిలు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరగకుండా ఉండడం కోసం డాంపింగ్ టార్క్ వాడతారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పిఎంఎంసి రెక్టిఫైర్ టైప్. మీరు రెక్టిఫైర్ అంటే ఖచ్చితంగా మీకు డీసీ గుర్తొచ్చేయాలండి. ఓకే, సో డీసీలో మనకి ఏంటంటే యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ మెజర్ చేయడం కోసం మనం వాడతాం అనమాట. ఓకే, అంటే పిఎంఎంసి రెక్టిఫైర్ టైప్ ఇన్స్ట్రుమెంట్లు ఏంటంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ క్వాంటిటీ మెజర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందాక రెక్టిఫైర్ అడిగారు కదా, ఇప్పుడు థర్మోకపుల్ సేమ్ క్వశ్చన్. థర్మోకపుల్, థర్మో అంటే మనకి ఏమొస్తుందండి, హీట్కి సంబంధించింది. సో హీట్ అంటే ఆబ్వియస్లీ మనకి ఆర్ఎంఎస్ వాల్యూ మెజర్ చేస్తున్నట్టు లెక్క. ఆర్ఎంఎస్ వాల్యూ హీట్ అని మీకు ఎక్కడ వస్తే అది ఆర్ఎంఎస్ వాల్యూ కింద మనం డైరెక్ట్గా తీసుకోవచ్చండి. క్వశ్చన్ కూడా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. రెక్టిఫైర్ అంటే డీసీ అండి ఓన్లీ, అంటే దానిప్పుడు మనకి డీసీ వస్తుందండి. సో డీసీలో మనకి తీసుకుంటుంది యావరేజ్ వాల్యూ అనమాట. అదే మనకి థర్మోకపుల్ అంటే హీట్ అండి. థర్మోకపుల్ అంటే హీట్ అంటే మనకి ఆబ్వియస్లీ వచ్చేది ఆర్ఎంఎస్ అనమాట. మనం దీని గురించి సర్క్యూట్ థియరీలో మనం నేర్చుకున్నామండి. నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. మీకు ఆల్రెడీ ఇందాక సంట్ గురించి చెప్పాను కదండి. సంట్ అంటే యామ్మీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సో చూడండి, మెటీరియల్ సూటబుల్ ఫర్ మేకింగ్ సంట్ ఈజ్ దట్ విచ్ హ్యాజ్, దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అని క్వశ్చన్ అడిగారు అనమాట. సేమ్ రెసిస్టెన్స్ టెంపరేచర్ కోఎఫిషియంట్ యాజ్ ద కాయిల్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటా, అంటే కాయిల్ మనకి ఇన్స్ట్రుమెంట్ కాయిల్ రెసిస్టెన్స్ ఉంటుంది చూసారా. సో దానికి సంబంధించి వాడు ఏం చెప్తున్నాడంటే కాయిల్ తాలూకా రెసిస్టెన్స్ తాలూకా టెంపరేచర్ కోఎఫిషియంట్ దీంది కూడా సేమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. రెండోది నెగ్లిజిబుల్ థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ విత్ కాపర్. నెగ్లిజిబుల్ థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ అంటే హీటింగ్ ఎఫెక్ట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలండి ఇది. సి చూడండి, బీన్ ఎనీల్డ్ ప్రాపర్టీ సో దట్ ఇట్ రెసిస్టెన్స్ డస్ నాట్ చేంజ్ విత్ టైం, అంటే టైంతో పాటు దాని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. మీరు చూస్తే ఆప్షన్స్ డి అన్ని పైవన్నీ కూడా మన సెంటర్ రెసిస్టెన్స్ తాలూకా ఏదైతే సెంటర్ మెటీరియల్ వాడతామో దానికి పై 3 కూడా మనం ఉండేలా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి, ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ట్రూ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ వేవ్ కరెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి మోర్ సూటబుల్. సో దీని ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ అండి. నెక్స్ట్ చూడండి, ఫర్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ డీసీ వోల్టేజ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి ప్రిఫర్డ్. ఇక్కడ చూడండి, యాక్యురేట్గా మెజర్ చేయాలి డీసీ వోల్టేజ్ అంటే మనకి ఎంసీ మూవింగ్ కాయిల్ అనేది ఎక్స్క్లూజివ్గా మనం డీసీ కోసం వాడతాం కదండి. సో ఈ మీటర్ అనేది మనం యాక్యురేట్గా మెజర్మెంట్ చేయడం కోసం వాడతాం, ఓన్లీ ఫర్ డీసీ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎన్ ఆర్డినరీ ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లో పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్. లో పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్కి మనం మామూలుగా జనరల్గా ఆర్డినరీగా మనం వాడే డైనమోమీటర్ టైప్ మీటర్ మనం వాడకూడదండి. ఎందుకంటే పవర్ లాస్ ఇన్ వోల్టేజ్ కాయిల్లో ఉండే పవర్ లాస్ వల్ల. ఓకే, మిగతా ఆప్షన్ పవర్ లాస్ ఇన్ కరెంట్ కాయిల్ కాదండి, అలాగే ఇండక్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ కాయిల్ కూడా కాదు. సో పవర్ లాస్ ఇన్ వోల్టేజ్ కాయిల్. 28 చూడండి, పవర్ మెజర్మెంట్ బై 2 వాట్ మీటర్ మెథడ్ వన్ ఆఫ్ ద వాట్ మీటర్ విల్ రీడ్ 0. యాక్చువల్గా మనం 2 వాట్ మీటర్ మెథడ్లో పవర్ మెజర్ చేసినప్పుడు ఒక మీటర్ ఏం చేస్తుంది అంటే మనకి రీడ్ చేసేది VI ఇంటూ కాస్ 30-5 ఒకటి రీడ్ చేస్తుందండి. ఇంకో మీటర్ ఏంటంటే VI ఇంటూ కాస్ 30+5 అని ఒకటి మెజర్ చేస్తుందండి. సో మ్యాక్సిమం మనకు వచ్చే రీడింగ్ అంతా కూడా కాస్ 30+5 మీద కాస్ 30-5 మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ కాస్ 30 చూడండి, కాస్ 30-5 ఒకటి, రెండోది కాస్ 30+5 అండి. VA కాన్స్ట్ సేమ్ కాబట్టి ఇక్కడ 5 అంటే పవర్ ఫ్యాక్టర్ తాలూకా యాంగిల్ అనమాట. యాంగిల్ చూడండి, ఇక్కడ ఏమడిగారు, 2 వాట్ మీటర్ మెథడ్ వన్ ఆఫ్ ద వాట్ మీటర్ విల్ రీడ్ 0 అంటే ఒక వాట్ మీటర్ 0 చూపిస్తుంది, అప్పుడు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత అని అడిగారండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి తెలుసు కాస్ 0 = 1, అలాగే కాస్ 90 = 0. ఇప్పుడు ఇది 90 అవ్వాలంటే ఈ 5 ఎంత ఉండాలండి, 60 ఉండాలి. సో కాస్ 60 అంటే ఎంత, కాస్ 60 1/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ నేను కాస్ 5 = 0.5 తీసుకుంటా. 0.5 తీసుకుంటే అప్పుడు 5 యాంగిల్ = ఎంత అవుతుందండి, 60 degrees అవుతుంది. సో ఒక వాట్ మీటర్ ఏం చూపిస్తుంది, కాస్ 30-60 అంటే కాస్ -30, కాస్ -30 అంటే కాస్ 30 కాబట్టి ఒక మీటర్ కాస్ 30 డిగ్రీ
విఐ కాస్ 30 చూపిస్తుంది. రెండోది ఏంటండి, కాస్ 30 ప్లస్ 60 5 = 60 తీసుకున్నాను కాబట్టి అంటే కాస్ 90 అంటే 0. సో పవర్ ఫ్యాక్టర్ 0.5 లాగింగ్ ఉన్న దగ్గర మనకి 1 మీటర్, పవర్ ఫ్యాక్టర్ 0.5 లాగింగ్ ఉన్న దగ్గర 1 మీటర్ 0 చూపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే దీనికి సంబంధించి మన బుక్లో కూడా క్లియర్గా డీటెయిల్గా ఏ యాంగిల్కి ఎంత ఉంటుందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇన్ ద పవర్ మెజర్మెంట్ బై 2 వాట్ మీటర్ మెథడ్ రీడింగ్ ఆఫ్ 1 వాట్ మీటర్ విల్ బి నెగిటివ్. రీడింగ్ ఆఫ్ 1 వాట్ మీటర్ అనేది నెగిటివ్ ఉంటే అప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ ఎంత అని అడగడం జరిగింది. చూడండి, ఇది కూడా మీకు 0.5 ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 0.5 ఉన్నప్పుడు మనకి 0 వచ్చింది. సో 0.5 కన్నా తక్కువ ఉంటే అంటే 0.5 బిలో అంటే 0.49 కానీ 0.48 కానీ ఎంత ఉన్నా మనకి నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే 30 + 60 90 అయిపోయిందండి. అంటే పవర్ ఫ్యాక్టర్ 0.5 దగ్గర మనకి 90 డిగ్రీ వచ్చింది. 0.5 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఏమైపోద్ది అంటే 90 ప్లస్ అయిపోద్ది. ఎప్పుడైతే కాస్ 90 ప్లస్కి వెళ్ళిపోయిందో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదంతా కూడా పవర్ సిస్టమ్ మన ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్ అండి. అంటే 0.5 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే 0.5 కాదు, 0.8 కాదు, 0.5 కన్నా తక్కువ ఉన్నది 0.4 లాగింగ్ కాబట్టి సో ఆన్సర్ ఇస్ 0.4 అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయాలండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి, ఏ హై రెసిస్టెన్స్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఎందుకండి మీకు సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేస్తాం చూడండి, ఇది ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ అండి. చూడండి, మామూలుగా మీకు స్టార్టింగ్ నేను చెప్పిన ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో మనం యాడ్ చేస్తాం చూసారా, అది కాదు, ఎంఐ ఎంసీలో మనం చేసేది కాదు. హై రెసిస్టెన్స్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ అనేది మనకి హై వోల్టేజెస్ మెజర్ చేయడం కోసం మనం వాడతాం అనమాట. అందులో ఎందుకు మనం పెడతామంటే టు ఇంక్రీజ్ ద రేంజ్, టు రెండర్ ద మెజర్మెంట్ యాక్యురేట్, ఫర్ సేఫ్టీ రీజన్ మనం వాడతామండి. సేఫ్టీ కోసం మనం వాడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 31 చూడండి, కెపాసిటెన్స్ వోల్ట్మీటర్స్ డివైడర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్. ఇవి మనకి కెపాసిటర్ టైప్ మీటర్స్లోకి వస్తాయండి. అవి దేనికి వాడతారు అని అడిగిందండి, మనకి అడిగారండి. అడిగితే దాని ఆన్సర్ ఏంటంటే ఏసీ వోల్టేజ్ మెజర్మెంట్కి మనం యూజ్ చేస్తాం డివైడర్స్ అనేవి. నెక్స్ట్ 32 చూడండి, జీరో అడ్జస్ట్మెంట్ బికమ్స్ నెససరీ ఇన్ మల్టీమీటర్ యాజ్ ఏ ప్రిపరేటరీ టు ద మెజర్మెంట్ ఆఫ్. మనం మెజర్ చేసే ముందు జీరో అడ్జస్ట్మెంట్ చేస్తారు. ప్రిపరేషన్ దేనికి అంటే ప్రిపేర్ టు ద మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండి. ఓకే, రెసిస్టెన్స్ మెజర్ చేసినప్పుడు జీరో అడ్జస్ట్మెంట్ అనేది మల్టీమీటర్ మనకి ప్రిపరేటర్ చేస్తారు బికాజ్ ఆఫ్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్. 33 చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ద సెకండరీ ఆఫ్ ఏ సిటీ షుడ్ నెవర్ బి ఓపెన్. సిటీ సెకండరీ అనేది మనం అసలు ఎప్పుడు ఓపెన్ చేయకూడదండి. చేస్తే ఏమవుతుంది, బికాజ్ ఇట్ కాజెస్ సాచురేషన్ ఆఫ్ ద ఐరన్ కోర్. ఐరన్ కేర్ కాదు, కోర్ అండి, కరెక్టే. రెండో చూడండి, బికాజ్ ఇట్ ఇండ్యూసెస్ వెరీ హై వోల్టేజ్ ఇన్ ద సెకండరీ కాజింగ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇన్సులేషన్ అండ్ డేంజర్ టు ఆపరేటర్. సో రెండోది కూడా కరెక్టే. మూడో చూడండి, బికాజ్ ఇట్ మే కాజ్ పర్మనెంట్ సాచురేషన్ ఆఫ్ ఏ కోర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ప్రైమరీ బికమింగ్ ఓపెన్. సో ఆప్షన్ డి అన్నీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ 34 క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సిటీ అండ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ దట్. సిటీకి పవర్ ట్రాన్స్ఫార్మర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారనుకోండి, ఇది లోడు, ఇది ఇక్కడ ఫ్లో కరెంటు, లోడ్ కరెంటు, ఇది ప్రైమరీ కరెంటు. ఇక్కడ ప్రైమరీ కరెంట్ అనేది లోడ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుందండి. లోడ్ కరెంట్ మారినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ప్రైమరీ కరెంట్ కూడా మారిపోతుంది అనమాట. సో ప్రైమరీ కరెంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కంట్రోల్డ్ బై ద లోడ్ ఆన్ ద సెకండరీ సైడ్. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ప్రైమరీ కరెంట్ ఆఫ్ సిటీ ఉందనుకోండి, సిటీ తాలూకు ప్రైమరీ కరెంట్ అంటే ఏంటంటే యాక్చువల్ జనరల్గా లోడ్ కరెంట్ ఉంటుంది అనమాట. మనం లోడ్కి కదా సిటీ కనెక్ట్ చేస్తాము, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అలాగే సిటీ సెకండరీ మనం తీసుకుంటాం, ఒక సింగిల్ టర్న్ 2 టర్న్ తీసుకుంటాం. ఇక్కడ మీకు చూస్తే ప్రైమరీ కరెంట్, ఈ ప్రైమరీ కరెంట్ ఆఫ్ సిటీ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై సెకండరీ బర్డెన్. కరెక్టే కదండి, ఈ సెకండరీ బర్డెన్ అనేది చాలా తక్కువ లోడ్ ఉంటుంది. సో ఈ లోడ్ మీద ఈ కరెంట్ ఎప్పుడు డిపెండ్ అవుతుంది, ఈ కరెంట్ ఎప్పుడు కూడా మెయిన్ లోడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్ డి, ఏ అండ్ బి ఆర్ ట్రూ అనమాట. సో కొన్ని ఆప్షన్స్ మనకు బుక్లో రాంగ్ ఉన్నాయండి, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రిపేర్ అవ్వండి. మీకు నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తాను ఫ్రెండ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది లాస్ట్ టైం మనకి సిపిడిసిలో కొన్ని సింబల్స్ అడిగారు, సో అవి మీకు యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కాయిల్ సింబల్ క్లియర్గా ఇచ్చారండి.
మనకు లాస్ట్ టైం ఈ సింబల్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి మీకు దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ చూడండి, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ తాలూకా సింబల్ ఏంటని అడిగారండి. ఇక్కడ మీరు చూస్తే ఏ తాలూకా సింబల్ ఏంటంటే 4th వన్ అనమాట. సో ఏ సింబల్ 4th అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బి చూడండి, మూవింగ్ ఐరన్. మూవింగ్ ఐరన్ కనుక మీరు చూసినట్లయితే ఇదండి, ఇదే అడిగారు లాస్ట్ టైం. మూవింగ్ ఐరన్ సింబల్ ఏంటి? సో ఇది ఐరన్, మూవింగ్ ఐరన్ తాలూకా సింబల్. బి ఏంటండి, బిఈ ఏంటంటే 6 అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మూవింగ్ ఐరన్ తాలూకా సింబల్. సి చూడండి, ఎలక్ట్రో డైనమో టైప్. ఎలక్ట్రో డైనమో టైపు సింబల్ ఏంటి అని మనకి అడిగారు. ఎలక్ట్రో డైనమో టైపు సి సింబల్ ఏంటంటే 5 అనమాట. ఇది 5 అండి. ఎలక్ట్రో డైనమో టైపు సి సింబల్ 5. డి చూడండి, ఇండక్షన్. ఇండక్షన్ అంటే మనకి గుర్తొచ్చేది డిస్క్. సో డి ఏంటంటే ఆ విధంగా మీరు డిస్క్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్. ఎలక్ట్రోస్టాటిక్ అన్నది మనకి అందులో ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్లో మనం ఏం చేస్తామంటే కెపాసిటర్స్ వాడతామండి వోల్టేజ్ మెజర్ చేయడం కోసం. సో ఇక్కడ మీరు చూస్తే కెపాసిటర్ సింబల్ కలిగి ఉంది, ఇంచుమించుగా ఇదే. సో ఈ ఎంత అండి, ఈ 3 అనమాట. గుర్తుపెట్టుకోండి. కొన్ని సింబల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మిగతా ఈజీగా రాసేయచ్చు. ఎఫ్ అంటే హార్ట్ వైర్. హార్ట్ వైర్ తాలూకు సింబల్ ఏంటంటే ఇదనమాట 2. నెక్స్ట్ జీ చూడండి, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ రెక్టిఫైర్ టైప్. చూడండి, మనకి మూవింగ్ కాయిల్ అంటే ఇలా వచ్చింది. సో మూవింగ్ కాయిల్ విత్ రెక్టిఫైర్ అంటే మనకి రెక్టిఫైర్ సింబల్తో ఉన్నది. సో మనకు జీ ఏంటండి 1 అనమాట. నెక్స్ట్ హెచ్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ థెర్మోకపుల్. సో థెర్మోకపుల్ విత్ థెర్మోకపుల్ ఏంటి అంటే మనకి మళ్ళీ ఇది వస్తుంది అనమాట. థెర్మోకపుల్ అంటే ఆల్రెడీ మనం చూడండి, హార్డ్వేర్ అంటే థెర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనండి, దీనికి 2 తీసుకున్నాం. సో మూవింగ్ కాయిల్ అంటే ఈ సింబల్. మూవింగ్ కాయిల్ విత్ రెక్టిఫైర్ అంటే ఇది. మూవింగ్ కాయిల్ విత్ థెర్మోకపుల్ అంటే ఇది. సో హెచ్ ఏంటండి 4 అనమాట. ఓకే, ఇదండి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడతో మెజర్మెంట్స్ అయిపోయిందండి. హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన బుక్ మీరు అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే దాని లింక్ కింద ప్రొవైడ్ చేయబడింది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు.